దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఉదయకాలమున దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. 1వ దినవృత్తాల గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయంలో మనము కొన్ని మాటలను తెలియజేస్తాం. 1వ దినవృత్తాల గ్రంథం 22వ అధ్యాయము 13వ వాక్యంలో రాయబడి ఉండిద్ది. ధైర్యము తెచ్చుకొని బలముగా నుండుము, భయపడకము, దిగులు పడకము అని రాయబడి ఉంది. ఈ యొక్క వాక్య భాగము ఇదే కాలమున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడవద్దు అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నేను ఆత్మీయమైన జీవితంలో మనము ఎన్నెన్నో విషయాలకు భయపడుతూ ఉంటాం. కానీ ఈ భయము మనల నుంచి ఎలాగ తొలగిపోయింది, ఈ భయముల నుంచి మనం ఎలాగ బయటకు రాగలుగుతామో అని మనం గమనిస్తే, ఇక్కడ వాక్యంలో మనకి ఏమని రాయబడి ఉందంటే, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఈ ద్వితీయోపదేశ కాండంలో రాయబడి ఉండేది 31వ అధ్యాయంలో. అంటే దేవుడు మన ముందు నడుస్తూ ఉంటే మనకి దేవుడు భయాన్ని తొలగిస్తాడు. దేవుడు మన ముందు ఎప్పుడు నడుస్తాడు అంటే, మనము అడుగులు ముందుకు వేసినప్పుడు. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నీ భయం తొలగిపోవాలంటే నువ్వు దేవుని కోసం అడుగులు ముందుకు వేయాలి. దేవుని పని కోసం అడుగులు ముందుకు వేయాలి. దేవుని మందిరం కొరకు అడుగులు ముందు వేయాలి. దేవుని సేవ కొరకు అడుగులు ముందుకు వేయాలి. అప్పుడు నిశ్చయంగా దేవుడు నీకున్న భయాన్ని తొలగిస్తాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎటువంటి సమస్యలతో ఉన్నా నువ్వు దేవుని కొరకు అడుగులు ముందుకు వేయి. అందుకనే బైబిల్లో రాసి ఉంటుంది, ఇదిగో దేవుడు అంటాడు, నీవు ముందుకి నడువు, నేను నీకు తోడే ఉంటా. నిబ్బరమైన ధైర్యంతో నువ్వు ముందుకు నడమంటున్నాడు. ఏ విషయంలో నువ్వు ఆగిపోయావో, ఏ విషయంలో కృంగిపోయావో, నీ ప్రయాణాన్ని కొనసాగించు, నీ జీవితాన్ని కొనసాగించు. నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే అని కృంగిపోవద్దు. దేవుడు అంటాడు, భయపడవద్దు, నేను నీకు తోడే ఉన్న దేవుడు. నా కొరకు అడుగులు ముందుకు వేయి, నా సన్నిధిలోకి రా, నేను చెబుతున్న ప్రతిదీ నువ్వు అనుసరించినడు. అప్పుడు నీలో ఉన్న భయాన్ని దేవుడు తొలగిస్తాడంట. నీలో ఉన్న కలవరాన్ని దేవుడు తొలగిస్తాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో మాట మనం గమనిస్తే, దేవుడు మన దగ్గర నుండి భయాన్ని ఎలా తొలగిస్తాడు అని మనం గనక గమనించినప్పుడు, అక్కడ రాయబడిన మాటని మనము చాలా శ్రద్ధగా మనము విందాము. నీవు జాగ్రత్తగా పడిన ఎడల అంటున్నాడు. అంటే మనము భయముల నుంచి బయటికి రావాలంటే మనము జాగ్రత్తగా ఉండాలంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము జాగ్రత్తగా మనం ముందు కొనసాగించబడాలి. ఏ విషయంలో కూడా మనము నిర్లక్ష్యంగా ఉండకూడదు, అజాగ్రత్తగా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి. దేంట్లో జాగ్రత్తగా ఉండాలి? దేవుడు చేసే కార్యాల విషయంలో జాగ్రత్తగా ఉండు. దేవుని కొరకు కనిపెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండు. అప్పుడు దేవుడు నీకు ఆయన భయాన్ని తొలగిస్తాడు. ఆయన నీకున్న ఆ కలవరాల నుంచి విడుదల చేస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు నీవు ఏదైతే అడుగుతున్నావో అది నిశ్చయంగా దేవుడు నీ పట్ల జరిగిస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు జాగ్రత్తగా ఉన్నప్పుడు అంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతకాలం కష్టపడ్డా, ఎంతకాలం కన్నీళ్ళు కావచ్చు, ఎంతకాలం ఇబ్బందుల్లో ఉన్నా, వాటన్నిటిలో నుంచి కూడా దేవుడు నిన్ను విడుదల చేస్తాడంట. ఎప్పుడు అంటే నీవు జాగ్రత్తగా ఉండాలంట. దేవుడి విషయంలో జాగ్రత్తగా ఉండాలంట. జాగ్రత్తగా ఉండకుండా నువ్వు జాగ్రత్తగా ఉండగలిగితే దేవుడు నీ భయాన్ని తొలగిస్తాడు. మొదటిగా మళ్ళీ ఆయన తెలియజేస్తున్న విషయం ఏంటంటే, నీవు ఆయన కొరకు అడుగులు ముందుకు వేయగలిగితే నీ భయాన్ని తీసేస్తాడు. ఒకటి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. రెండోది, ఆయన కొరకు నువ్వు అడుగులు ముందుకు వేయాలి. నీ జీవితంలో అద్భుతాన్ని దేవుడు జరిగిస్తాడు. నీ కుటుంబంలో ఉన్న శాపాన్ని దేవుడు తొలగిస్తాడు. నీకున్న బలహీనతల నుంచి విడుదల చేస్తాడు. ఏ పిరికితనమైన ఆత్మతో నీవు ఉన్నావో ఇప్పుడే నా యేసే నీకు ధైర్యపు ఆత్మను దయచేయబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రములు. ఈ ఉదయ కాలమున ఎవరైతే వాక్యం వింటున్నారో వారి కుటుంబంలో ఉన్న